హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? దేవుని కృప వల్ల, దేవుని సహాయం వల్ల మనమందరం చాలా సురక్షితంగా క్షేమంగా ఉన్నాం కదా. మనం రోజు మన చుట్టూ చాలానే వార్తలు వింటూ ఉన్నాం. చాలామంది చనిపోతున్నారు, అకస్మాత్తుగా చాలామంది మాయమైపోతూ ఉన్నారు. అయితే దేవుడు మనకి ఏం ఆదరణ ఇచ్చారు? అకస్మాత్తుగా వచ్చే ఆపద కోసం భయపడొద్దన్నారు. ఆ ఆపదలు మనకు రాకుండా ఉండడానికి మనం ఏం గొప్పవారం కాదు, కానీ దేవుడి ప్రణాళిక చొప్పున, దేవుని చిత్తం చొప్పున మనకి ఇంకా భూమి మీద రోజులు ఇంకా మిగిలి ఉన్నాయి కాబట్టి మనం జీవిస్తున్నాం. కాబట్టి మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకోవాలి కదా. ఈ జీవించబోతున్న కాలం అంతట్లో కూడా దేవుడు మనకి తోడుగా ఉండబోతున్నారు, సహాయం చేయబోతున్నారు. అయితే ఈరోజు మనం ముంగమూరు దేవదాస్ గారు రచించిన ఇంకొక పాటని తెలుగు ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుంచి ధ్యానించుకుందాం. ముందుగా దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుందాం, తర్వాత వాక్యం చదువుకుని పాఠం ధ్యానించుకుందాం. పరిశుద్ధుడ యేసయ్య, మీకు అనేక వందనములు. ఈ సమయం వరకు కాపాడిన దేవా, నీకే స్తుతి స్తోత్రములు. నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచి, ధైర్యపరిచి, స్వస్థపరుస్తున్న దేవా, మమ్మల్ని బాగు చేయుచున్న దేవా, నీకు అనేక వందనములు. మేము దేనికి పనికి రాని వారిని ప్రభువా తండ్రి, అయినను మీరు మమ్మల్ని కాపాడుచున్నారు, మీ లెక్కల్లో ఉంచుచున్నారు, మమ్మల్ని ఆదరిస్తున్నారు, మమ్మల్ని మీ హృదయానికి దగ్గరగా ఉండనిస్తున్నారు. యేసయ్య, మీకు అనేక వందనములు. మమ్మల్ని కాపాడుతున్న దేవా, నీకే స్తుతి స్తోత్రములు. మమ్మల్ని బాగు చేయుచున్న దేవా, మీకు అనేక వందనములు. మేము ఇంకొక పాటని ధ్యానించబోచుండగా పాటలోని అర్థం మాకు అర్థమవుటకు, దాని వెనుకున్న సువార్త మేము గ్రహించగలుగుటకు, ఆ సువార్త ద్వారా మేము ఆదరణ పొందుకోగలుగుటకు సహాయం చేయండి. మీ కృప చూపించండి. మా అందరి ఈ ప్రార్థనని, మా ఈ ప్రయత్నంలో ఆది నుండి చివరి వరకు తోడుగా ఉండమని కోరుకుంటూ, నన్ను మరుగు చేసి ప్రభా మీరే మీ సువార్తను మా అందరికీ అర్థం చేయమని, ముఖ్యంగా నాకు కూడా అర్థం చేయమని బ్రతిమాలుకుంటూ మా అందరి చిన్ని ప్రార్థనని నీ సన్నిధికి అప్పగిస్తున్నాం తండ్రి. ఆమేన్. మొదటిగా కీర్తనల గ్రంథము 32వ అధ్యాయం 8వ వచనం మనం చదువుకుందాం. Psalms 32:8. First I'll read it in English. The Lord says, I'll teach you the right way to live. I'll be your guide and I'll take care of you. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. ఇంకా మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం కూడా చదువుకుందాం. 1 John from New Testament, 1 John 1st chapter 9th verse. Instead, we should agree that we have done wrong things and tell that to God. Then God will forgive us for our sins. He always does what He has promised to do. He always does what is right. He will forgive us and He'll make us clean again, whatever bad things we may have done. God says that all people have done wrong things. So if we say that we have not done any wrong things, we are saying that God tells lies. It shows that we have not accepted His message at all. తెలుగులో చూసుకున్నట్లయితే మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును. గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మనం పాపం చేయలేదని చెప్పుకుని ఎడల ఆయనకు అబద్ధికునిగా చేయువారు మగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. అయితే మనం ఇప్పుడు చిన్నపిల్లలు ఇంట్లో తప్పు చేసినప్పుడు వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వచ్చి అడ్మిట్ చేస్తే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని ఏమన్నా అంటారా అండి? అలా కాకుండా అడ్మిట్ చేయకుండా దాన్ని దాచిపెట్టినా, ఇంకా అబద్ధాలు చెప్పినా పేరెంట్స్కి ఇంకా వాళ్ళకి కోపం వస్తుంది కదా. వాళ్ళు సహనం కోల్పోతూ ఉంటారు కదా. పిల్లలు అదే తప్పుని పదే చేస్తూ ఉంటే వాళ్ళు తప్పు చేసినప్పుడు అడ్మిట్ చేయకుండా దాన్ని దాచిపెట్టడానికి ఇంకొక తప్పు చేస్తుంటే పేరెంట్స్కి చాలా భయం వేస్తుంది. మన తండ్రి కూడా అంతే. మనం తప్పులు చేస్తామని ఆయనకి తెలుసు. హీ నోస్. మనం వెళ్ళి ఆయన దగ్గర అడ్మిట్ చేయాలి, అడ్మిట్ చేసి ఒప్పుకోవాలి. అంతేగాని మన పాపాన్ని మనం దాచిపెట్టకూడదు. దాన్ని మనం
దాచిపెట్టి మంచి వాళ్ళలాగా నటించకూడదు. అలా చేస్తే కనుక మనం మన తండ్రిని అబద్ధికుడుగా తప్పుడు తండ్రిగా మనం లోకానికి చెప్తున్నట్టు. అలా చేయకూడదు. కాబట్టి మనం మన తండ్రిని ఎప్పుడు మన తప్పులు దిద్దామని, సరిదిద్దామని, మనల్ని కాపాడమని ఆయన దగ్గరకు వచ్చి వేడుకోవాలి. ఆయన దగ్గరకు వచ్చి మన తప్పులను అమాయకంగా ఒప్పేసుకోవాలి, వినయంగా ఒప్పేసుకోవాలి. చిన్నపిల్లలు ఎంత ఇన్నోసెంట్గా ఉంటారు, మనం కూడా అంతే ఇన్నోసెంట్గా ఉండాలి. అంత ఇన్నోసెంట్గా యాక్ట్ చేయాలని కాదు, నిజంగానే హృదయపూర్వకంగానే అంత సెన్సిటివ్గా ఉండాలి మనం. ఈరోజు మనం ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు, తెలుగు ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుంచి ముంగమూరి దేవదాస్ గారు రచించిన ఇంకొక పాటను ధ్యానించుకుందాం. పశ్చాత్తాపంకి సంబంధించిన పాట, 325వ పాట, పాపి మరలుట. పాపి మరలుట. రాగము కామాను, తాళము త్రిపుట. నన్ను దిద్దుము చిన్న ప్రాయము. నన్ను దిద్దుము చిన్న ప్రాయము, సన్నుతుండగు నాయనా. నన్ను దిద్దుము చిన్న ప్రాయము, సన్నుతుండగు నాయనా. నీవు కన్న తండ్రి వనుచు నేను నిన్ను చేరితి నాయనా. నన్ను దిద్దుము చిన్న ప్రాయము, సన్నుతుండగు నాయనా. నన్ను దిద్దుము చిన్న ప్రాయము, సన్నుతుండగు నాయనా. దయచేసి నన్ను క్షమించండి, నన్ను సరిదిద్దండి. నేను చిన్న ప్రాయము, చిన్న వయసు గలవాడిని. నా చిన్నప్పటి నుంచే నన్ను మారుస్తూ నన్ను మంచి వ్యక్తిగా తీర్చిదిద్దు అని ప్రార్థన చేయాలన్నమాట. సన్నుతుండగు నాయన, ఓ నాయన, ఓ తండ్రి, ఓ మా నాయన. పల్లెటూళ్ళలో తండ్రి నాయన నాయన అని పిలుస్తారు కదా, అలాగా తండ్రి మా చిన్నప్పటి నుంచే మమ్మల్ని మారుస్తూ, మా ప్రతి అడుగులో మాకు తోడుగా ఉంటూ మమ్మల్ని మంచి వ్యక్తిగా తీర్చిదిద్దు. I pray that you shape me and correct me from my younger age, making me a better person. ఇక్కడ ప్రాయము అంటే వయసు గురించి చెప్తున్నారు, మిగతా పదాలు మనకు తెలుసు. నీవు కన్న తండ్రి వనుచు నేను నిన్ను చేరితి నాయన. నువ్వు నా తండ్రి అనుకుంటూ నా తండ్రి వల్ల నా తండ్రిలాగా ఉన్నావని, నా తండ్రి అని నేను నీ దగ్గరికి వస్తున్నాను. నువ్వు నన్ను బాగు చేస్తావని, నువ్వు నా కన్న తండ్రివని నేను నీ దగ్గరకు వచ్చి నా మనవి చెప్పుకుంటున్నాను. Because you are my father, I have come close to you. దూరమునకు బోయి నీదరి జేరనైతిని నాయనా. దూరమునకు బోయి నీదరి చేరనైతిని నాయనా. నేను కారు మూర్ఖపు పిల్లనై కారడివి తిరిగితి నాయనా. నన్ను దిద్దుము చిన్న ప్రాయము, సన్నుతుండగు నాయనా. దూరమునకు పోయి నీదరి చేరనైతిని నాయన అంటే దూరమునకు వెళ్ళిపోయి నీ దగ్గరికి చేరలేకపోయాను, చేరాలనుకుంటున్నాను, నీ దగ్గరికి చేరనైతిని, చేరాలని ఆశపడుతున్నాను నాయన. నేను దూరంగా వెళ్ళినా, ఒకవేళ పాపంలో పడి నేను దూరంగా నీ దగ్గర నుంచి వెళ్ళిపోయినా, నీ దగ్గరికి నేను చేరాలనుకుంటున్నాను, నీ దగ్గరికి నేను చేరుతాను. నేను దూరంగా వెళ్ళినా చివరికి నిన్ను చేరాను అని చెప్తున్నారు. ఈవెన్ వెన్ ఐ వెంట్ ఫార్ అవే ఐ ఫైనల్లీ రిటర్న్ టు యూ. నేను కారు మూర్ఖపు పిల్లనై కారడివి తిరిగితి నాయన. అంటే మూర్ఖులు తెలుసు కదా, వాళ్ళు పట్టిందే కరెక్ట్ అనుకుంటారు, వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అనుకుంటారు. ఇంకొకరు చెప్పింది అవునా కాదా అనే ఆలోచన కూడా వాళ్ళు ఆలోచించడానికి ఇష్టపడరు. సో నేను అంతే అజ్ఞానంగా నేను నమ్మిందే కరెక్ట్, నేను చేసేదే కరెక్ట్ అనే స్థితిలో ఉండి తప్పిపోయాను, ఎక్కడెక్కడో తిరుగుతున్నాను, ఏదేదో చేస్తున్నానని చెప్తున్నారనమాట. నేను అజ్ఞానంగా తప్పుదారి పట్టిన పిల్లలా తిరిగాను. I wandered like a foolish and lost child. మంచి మార్గము లేదు నాలో మరణ పాత్రుడనాయనా.
మంచి మార్గము లేదు నాలో, మరణ పాత్రుడనాయన. నేను వంచితుండనైతిని ప్రపంచమందున నాయన. నన్ను దిద్దుము చిన్న ప్రాయము, సన్నుతుండగు నాయన. మంచి మార్గము లేదు నాలో, మరణ పాత్రుండ నాయన. నాలో సరైన మార్గం లేదు, మంచి మార్గం లేదు. ఐ రియలైజ్డ్ ఇట్. నేను రియలైజ్ అయ్యా, నాకు అర్థమైపోయింది. నేను చెడు పనులకు చెడు పనులకు బానిసనైపోయాను. చేయకూడని పనులు చేస్తున్నాను, వాటి వలని పడిపోయాను, అంటే వాటి వలల్లో చిక్కుకుపోయాను. ఐ రియలైజ్ దెర్ ఈజ్ నో రైట్ పాత్ ఇన్ మీ. ఐ యామ్ ప్రోన్ టు రాంగ్ డూయింగ్స్. నేను వంచితుండనైతిని ప్రపంచమందున నాయన. ఈ లోకంలో నేను మోసపోయే వ్యక్తినయ్యాను, వంచే వ్యక్తినయ్యాను. మోసం చేస్తున్నాను, మోసపోతున్నాను. ఐఎమ్ డిసీవింగ్, ఐఎమ్ ఆల్సో గెట్టింగ్ డిసీవ్డ్ అని చెప్తున్నారు. ఎందుకంటే మనం ఏది విత్తుతామో అదే కొస్తాం కదా. ఇన్ దిస్ వరల్డ్ ఐ హ్యావ్ బికమ్ ఏ డిసీవ్డ్ పర్సన్. వంచితుండ అంటే నేను వంచితుండనైతిని ప్రపంచమందున. ప్రపంచం అంటే ఈ లోకం అని తెలుసు. వంచితుండనంటే కన్నింగ్ పర్సన్ అన్నమాట, డిసీవింగ్ పర్సన్. చాలా మారులు తప్పిపోతిని మేలుగానక నాయన. చాలా మారులు తప్పిపోతిని మేలుగానక నాయన. నా చాలా మొరల నాలకించుము జాలిగల నాయన. నన్ను దిద్దుము చిన్న ప్రాయము, సన్నుతుండగు నాయన. చాలా మారులు తప్పిపోతిని మేలుగానక నాయన. అంటే చాలా మార్లు తప్పిపోయాను, రాంగ్ డైరెక్షన్కి వెళ్ళిపోయాను. ఎక్కడ మేలు కనిపించడం లేదు, మంచి కనిపించడం లేదు, మేలుని చెయ్యలేకపోయాను. చాలాసార్లు నేను మార్గం తప్పిపోతూ మేలును చేయలేకపోయాను. మెనీ టైమ్స్ ఐ స్ట్రేడ్ అండ్ ఫెయిల్ టు డూ గుడ్. నా చాలా మొరల నాలకించుము జాలిగల నాయన. దయచేసి నా ప్రార్థనలను వినండి దయగల దేవుడా. నా చాలా మొరలను అంటే మా యొక్క చాలా మనవులను, విన్నపాలను, ముఖ్యంగా ఎవరైతే మన పాప తప్పుతో ఒప్పుకోలులో మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు అన్నీ చెప్తాం కదా. మా యొక్క ప్రార్థనలను వినండి, ఆలకించండి ఓ దయగల దేవుడా, జాలిగల నా ప్రభువా అని ప్రార్థిస్తున్నారనమాట. కైండ్ లార్డ్, ప్లీజ్ లిసన్ టు మై ప్రేయర్స్. జ్ఞానమంతయు బాడు చేసి కాననైతిని నాయనాని. జ్ఞానమంతయు బాడు చేసి కాననైతిని నాయనా. నీవు జ్ఞానము గల తండ్రి వంచు జ్ఞప్తి వచ్చెను నాయనా. నన్ను దిద్దుము చిన్న ప్రాయము, సన్నుతుండగు నాయనా. జ్ఞానమంతయు బాడు చేసి కాననైతిని నాయన. బహుళ పరిస్థితులు గుణపాఠం చెప్పినా నేర్చుకోలేకపోయానంటే మన చుట్టూ జరిగే సిచ్యువేషన్స్ చాలానే జరుగుతాయి కదా. అవి మనకి ఏదో ఒక లెసన్ నేర్పించాలనే దేవుడు మన జీవితంలో మనకి చదువు ఈజీగా అబ్బుతుందా అండి? ఎన్ని ఎగ్జామ్స్ రాయాలి, ఎన్ని పాస్ అవ్వాలి, పాస్ అయితేనే కదా మనకి డిగ్రీలు వస్తాయి. అయితే మన జీవితంలో కూడా మన జీవితంలో జరిగే ప్రతి సిచ్యువేషన్ మనకి పాఠం నేర్పడానికి, గుణపాఠం చెప్పడానికి. అవి మనం అర్థం చేసుకోకుండా జరిగే పరిస్థితుల్ని, ఆ పరిస్థితుల్లో ఉండే వ్యక్తుల్ని మనం నిందిస్తూ, వాళ్ళ వల్లే మనకి ఇలా అయింది, వాళ్ళే ఇలా చేశారని వాళ్ళని మనం నిందిస్తూ బ్లేమ్ చేస్తూ కూర్చుంటే మనం అక్కడ ఏం గుణపాఠం నేర్చుకోలేనట్టే. ఆ పరిస్థితుల నుంచి మనం ఏమీ గ్రహించినట్టే. మనం ఆ వ్యక్తుల్ని, ఆ పరిస్థితుల్ని, ఆ ఇబ్బందుల్ని వాటినే బ్లేమ్ చేస్తూ వాటినే రాంగ్ అని చెప్తూ కూర్చున్నామే తప్ప మనం గెయిన్ చేయాల్సిన నాలెడ్జ్ని, జ్ఞానాన్ని గెయిన్ చేయనట్టు. మనకి అలాంటి పరిస్థితులు మనకి దేవుడు ఎంత చక్కగా నేర్పిస్తాడో వాటిని మనం రియలైజ్ కానట్టు. ఈవెన్ ఆఫ్టర్ ఎక్స్పీరియన్సింగ్ మెనీ థింగ్స్ ఐ డిడ్ నాట్ లెర్న్ విజ్డమ్.
నీవు జ్ఞానము గల తండ్రి వంచు జ్ఞప్తి వచ్చను నాయన అని చెప్తున్నారు. నీవు జ్ఞానమయుడు అని నాకు ఇప్పుడు తెలిసింది, గుర్తుకొచ్చింది, అందుకే నీ దగ్గరకు వచ్చాను. నేను ఎట్లానో నా సొంతంగా నేను జ్ఞానాన్ని పొందుకోలేను, నువ్వు ఇచ్చావు చెప్తున్నావు, అయినా నేను నేర్చుకోలేకపోయాను. ఇప్పుడు నాకు ఇంకొక ఆప్షన్ ఏంటంటే నీ దగ్గరికి రావడం. నాకు గుర్తొచ్చింది, నువ్వు జ్ఞానం గల తండ్రివి కదా, నువ్వు జ్ఞానమయుడు, జ్ఞానంతో నిండి ఉన్నవాడివి కదా, కాబట్టి నీ యొద్దకే వస్తున్నానని చెప్తున్నారు. నౌ ఐ నో యు ఆర్ ద వైస్ ఫాదర్. కొద్ది నరుడను దిద్దినను నీ యొద్ద చేర్చుము నాయన, కొద్ది నరుడను దిద్దినను నీ యొద్ద చేర్చుము నాయన, నీ యొద్ద చేర్చి బుద్ధి చెప్పుము మొద్దునైతిని నాయన, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయన, కొద్ది నరుడను దిద్దినను నీ యొద్ద చేర్చుము నాయన, నన్ను సరిదిద్ది నీ దగ్గరికి రప్పించుకో. నేను చాలా తక్కువ వాడిని, బుర్రలేని వాడిని, చిన్నవాడిని. నన్ను దిద్ది, నా తప్పులను దిద్ది సరిదిద్ది నన్ను నీ దగ్గరికి చేర్చుకో, యాక్సెప్ట్ చేయి, నన్ను దగ్గరికి రప్పించుకో. కరెక్ట్ మీ అండ్ బ్రింగ్ మీ క్లోజ్ టు యూ, నీ యొద్ద చేర్చి బుద్ధి చెప్పుము మొద్దునైతిని నాయన. నీ దగ్గరికి రమ్మని అక్కడ నేను ఏం ఆలోచన చేయాలో నేను మొద్దుని, ఏది ఈజీగా అర్థం కాదు, ఏది ఈజీగా గ్రహించలేను, పట్టించుకోలేను. ఎప్పుడైతే నేను నీ దగ్గరకు వస్తానో, నువ్వు నీ జ్ఞానాన్ని ఇస్తావో, అప్పుడు నేను ఏం చేయాలో నువ్వు నాకు నేర్పిస్తావు కదా, అప్పుడు నేను అది చేయగలుగుతాను. లెట్ మీ కమ్ నియర్ యూ అండ్ టీచ్ మీ వాట్ టు డూ. ఎక్కడను నీ వంటి మార్గము నెరుగనైతిని నాయన, ఎక్కడను నీ వంటి మార్గము ఎరుగనైతిని నాయన, నీ రెక్క చాటున నన్ను చేర్చి చక్కపరచుము నాయన, ఎక్కడను నీ వంటి మార్గము నెరుగనైతిని నాయన, నీ వంటి సత్య మార్గాన్ని, నీలాంటి ప్రేమ మార్గాన్ని నేను ఎక్కడా చూడలేదు. నోవేర్ హ్యావ్ ఐ ఫౌండ్ ఏ పాత్ లైక్ యువర్స్. నీ రెక్క చాటున నన్ను చేర్చి చక్కపరచుము నాయన, నీ పరిరక్షణలో నన్ను ఉంచి నన్ను మార్చు. అంటే నీ రెక్క చాటున, నీ నీడలో నన్ను ఉంచి, నీ పరిరక్షణలో, నీ ప్రొటెక్షన్లో నన్ను ఉంచి నన్ను మార్చు, నన్ను చేంజ్ మై హార్ట్ అని చెప్తున్నారన్నమాట. షెల్టర్ మీ అండర్ యువర్ వింగ్స్ అండ్ ట్రాన్స్ఫార్మ్ మీ. శత్రువగు సాతాను నన్ను మిత్రుజేయను నాయన, శత్రువగు సాతాను నన్ను మిత్రుజేయను నాయన, ఎన్నో సూత్రములు గల్పించెను నా నేత్రములకు నాయన, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయన. శత్రువగు సాతాను నన్ను మిత్రు చేయను నాయన. అంటే సాతాను నాతో స్నేహం చేసి నన్ను నీ దగ్గర నుంచి దూరం చేస్తుంది. సాతాను నన్ను జయించనీయకుండా రక్షించు. అలా నేను సాతానికి మిత్రుడిని అయిపోకుండా నీకు దగ్గరగా ఉండి నీ స్నేహితుడిలాగా ఉండేలాగా నన్ను రక్షించు. సాతాను నన్ను పట్టుకుపోకుండా నన్ను రక్షించు. ప్రొటెక్ట్ మీ సో దట్ ద ఎనిమీ సాటన్ కెనాట్ డిఫీట్ మీ. ఎన్నో సూత్రములు కల్పించెను నా నేత్రములకో నాయన. అయితే అతడు నన్ను తప్పుదారి పట్టించడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. మనకి అంత 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 మన వరకు ఎందుకు, యేసయ్యనే పడగొట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేశాడు సాతాను. అలాగే మనుషులమైన మనల్ని పడగొట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. మనం ఎన్నోసార్లు పడిపోతూ ఉంటాం, ఎన్నోసార్లు తప్పిపోతూ ఉంటాం. కానీ అక్కడే ఉండిపోకూడదు, అసలు పడకూడదు, పడే అవకాశం ఇవ్వకూడదు. అలా రాకుండా ఉండడానికి ఈ ప్రార్థన మనం చేసుకోగలగాలి. సో సాతాను నిత్యం ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. He tried to mislead me with many tricks.
వాసిగానే పాపలోకపు వాసుడను నాయన, వాసిగానే పాపలోకపు వాసుడను నాయన, నీ దాసులలో నొకనిగా చేసి కావుము నాయన, నీ దాసులలో నొకనిగా నన్ను చేసి కావుము నాయన, నన్ను దిద్దుము చిన్న ప్రాయం సన్నుతుండగు నాయన. వాసిగానే పాపలోకపు వాసుడానో నాయన, ఈ ప్రపంచపు తునకయుగా జీవించున్నాను, అంటే ఈ ప్రపంచపు పాపలోకంలో వారసుడిగా జీవిస్తున్నాను, నేను వారసుడిగానే పుట్టాను. ఐ లివ్డ్ యాజ్ ఏ యూజ్లెస్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. నీ దాసులలో నొకనిగా నన్ను చేసి కావుమి నాయన, నీ సేవకుల్లో ఒక్కరినిగా నన్ను చేసుకోండి. మేక్ మీ వన్ అమాంగ్ యువర్ సర్వెంట్స్. సర్వెంట్ అంటే ఏంటి? పని చేసేవాడు, పని చేయించుకునేవాడు కాదు, కానీ పని చేసేవాడు. పని చేసేవాళ్ళంటేనే అంటే ఈ భూమి మీద ప్రతి ఒక్క అవయవం పని చేయాలి, అలానే ప్రతి ఒక్క మనిషి పని చేయాలి. సో అలాంటి నీ దాసుల్లో ఒక్కనిగా నన్ను చేసుకో, నీ సేవకుల్లో ఒక్కనిగా నన్ను చేసుకో. నన్ను దిద్దుము చిన్న ప్రాయము, చిన్నవాడిని నన్ను క్షమించు, నన్ను సరిచేయి, నన్ను కాపాడు, నన్ను రక్షించు అని ప్రార్థిస్తున్నారు. The Lord says, I'll teach you the right way to live. I will be your guide and I'll take care of you. అంటే మనకి దేవుడు ఉపదేశిస్తానంటున్నారు, బోధిస్తానంటున్నారు. నీకు ఉపదేశం చేస్తాను, నువ్వు నడవలసిన మార్గం నీకు బోధిస్తాను, నీ మీద నా దృష్టి ఉంచి నీకు ఉపదేశం చేస్తాను. ఎప్పుడు చేస్తారు? మనం అడగాలి కదా మన తండ్రిని, మనం అడ్మిట్ చేయాలి కదా, వెళ్ళి ఒప్పుకోవాలి కదా, మన బ్రతికి ఎట్లా ఉందో మనం ఆయన దగ్గర చెప్పుకోవాలి కదా, ఓపెన్గా షేర్ చేసుకోవాలి కదా, అప్పుడే కదా మన తండ్రి ఇన్వాల్వ్ అయ్యి మనకి సహాయం చేయగలుగుతారు. కాబట్టి మనం తండ్రిని అడగాలి, మన తప్పుల్ని క్షమించమని, మన జీవితాన్ని ఆయన చేతుల్లోనికి తీసుకోమని, ఆయన ఆధీనంలోనికి తీసుకోమని, మనల్ని సరిచేయమని, బాగు చేయమని, సరిదిద్దమని బ్రతిమాలుకోవాలి. యేసయ్య మీకు అనేక వందనములు. ఈ సమయం వరకు సహాయం చేసినందుకు, ఈ సమయం వరకు మీరు మా మధ్య నుండి మాకు నేర్పించిన విషయాల కొరకై మీకు వందనములు చెల్లించుకుంటున్నాం. యేసయ్య నిజంగానే చిన్న ప్రాయం యేసయ్య, మా అందరిది సరిదిద్దండి, మమ్మల్ని బాగు చేయండి, చీకటిలో పడిపోనివ్వకండి, సాతాన్ని జయించుటకు శక్తినివ్వండి యేసయ్య. మా శక్తి కాదు, నీ ఆత్మ ద్వారా ఈ కార్యం జరిగించండి యేసయ్య. ఆదరణకర్తను పంపి ఉన్నావు కదా యేసయ్య, ఆదరణకర్తను మాలో నుండి తొలగిపోనివ్వకండి యేసయ్య. మేము దాన్ని బాధ పెట్టనివ్వకండి, మాకు బుద్ధి నేర్పండి, మేము సక్రమంగా ఎలా నడవాలో మీరే నేర్పించండి యేసయ్య. మా నడతలను సరిచేయండి, మమ్మల్ని బాగు చేయండి, ఇష్టమైన బిడ్డలుగా ఉంచుకోండి యేసయ్య. మా చుట్టూ ఎంత చెడు ఉన్నా ప్రభా, వాటి ప్రభావం మా మీద పడనివ్వకండి. ఇన్ని దుష్టాత్మలు మా చుట్టూ రాజ్యం వెళ్తున్నా వాటి నీడ కూడా మాకు తగలనివ్వకండి యేసయ్య. వాటన్నిటిని జయించుటకు మీరే శక్తిని దయచేయండి యేసయ్య. మా యొక్క చిన్ని ప్రార్థనని మీ పాసందుకు చేర్చుకోమని యేసయ్య మిమ్మల్ని బ్రతిమాలుకొని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ థ్యాంక్స్ అండి.